అడిగానండి, బండికి అడిగాను తెల్లాలేసి. ఎప్పటి నుంచో మురిగి పట్టిపోయింది, రోడ్లు బాగాల. దానివల్ల ఏదైనా బస్సు వెనకాల, ఆటో వెనకాల, లారీ వెనకాల వెళ్తుంటే దోగలు వేసిపోయి బండి అంతా దుమ్ము అయిపోతుంది. కుంటల్లో వెళ్తాం వలన బండి అన్నీ లూజ్ కలెక్షన్ వచ్చేస్తున్నాయి, పగిలిపోతున్నాయి డోములు అయితే. అడిగాను, ఎయిర్ ఫిల్టర్లు అయితే ఊడిపోతున్నాయి. టిఫిన్ ప్లేట్లు ఇవి చెప్పావా? చాలా ఉన్నాయి అంటే ఆ చర్చిలో అయ్యి ఉంటే ఇంటికి పెట్టేసాయి. ఇప్పుడు ఇంటికి పెట్టినప్పుడు పడతాయి. ఇవ్వండి, సరుకులు తెచ్చాను. ఎందుకు తెచ్చాను ఏంటనే చెబుతాను. ఈ ఇంట్లోకి లే, ఈ అన్నింట్లో కాదండి. పులిహోర చేయడం కోసం అన్నం వండుతుందండి. మంట ఎక్కువ వచ్చేస్తుందండి. అన్నం పెట్టింది పులిహోర చేయడానికి. 3వ శుక్రవారం అండి. ఆల్నైట్ పేరుకి వాళ్ళ కోసం పులిహోర చేసుకెళ్తుందండి వాళ్ళ ఇంటికాడ నుంచి. పులిహోర చట్నీ చేస్తుందండి. ఎందుకంటే మా బాబురావు పాస్టర్ గారికి 3 సంఘాలు ఉన్నాయి, మెరకపాలెం, పెద్దపాలెం, నాగలంక. ప్రతి నెలలో 3 శుక్రవారం ఆల్నైట్ ప్రేయర్ చేస్తారు. ఒక నెలలో ఒక ఊర్లో, అంటే మాకు 3 నెలలకు ఒకసారి వచ్చింది అనమాట. ఈరోజు 3 శుక్రవారం. అందుకోసం నేను పులిహోరను చట్నీ చేసుకెళ్తానంటే సరే నాగలంకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాను. ఇప్పుడు చేస్తుంది, చూపిస్తాను. ఎందుకండి ఈరోజు ఆల్నైట్ లేదు, దానికోసం చట్నీ చేస్తుంది. ఇదిగండి, ఏడు గుళ్ళు అనేది 70 మంది చేస్తారు, 50 మంది వచ్చేస్తారని చెప్పిద్ది. కానీ 10 మంది కూడా రారు. పోయినసారి ఇంటికాడ ప్రార్థన పెట్టినప్పుడు వెళ్ళి పిల్లలకి ఎలా కలిపి 70 మంది వచ్చేస్తారు, అందరూ ఇంటికాడే ఉన్నారు అని చెప్పి ఇది అంటారుగా, ఇంటికాడ ఏం పెట్టుకుంటారు. 70 మంది పలారం పట్టుకోమంది, పట్టుకొచ్చా. తేడా చూస్తే 12 మంది 12 మంది వచ్చారు అంతే. 12 మంది లోపే. ఒక్కొక్కరు 3 ఫ్లాగులు తీసుకెళ్ళినా మిగిలిపోయింది. 10 మంది కానీ ఎక్కువ రారు వాళ్ళ, నాకు తెలిసి. ఉంటారండి 30 మంది, నాకు తెలిసి 10 మంది కూడా రారు వాళ్ళ ఆల్నైట్ ప్లేయర్కి. ఎంతమంది వచ్చారు రేపు వెళ్ళిద్ది కదా, రేపొద్దున చెబుతా. రేపొద్దున వీడియోలో చెబుతా ఎంతమంది వచ్చారండి అనేది. అది కానీ పచ్చిమిరకాయలు అయిపోయింది, ఇప్పుడు టమాటాలు అయిపోయింది. సాల్ట్ కార్డ్ దాంట్లో వేసాను. లేకపోతే పట్టరా, వెళ్ళి ఎదురుకి వెళ్తావుగా, జీలకర్ర వెళ్ళిపోయి. టమోటా, సాల్ట్, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర మొత్తం వేసాను దీంట్లో. ఇంకా రోట్లు వేసి రుబ్బుకోవడం. చల్లారిన తర్వాత మిక్స్ చేస్తే టమోటా చట్నీ రెడీ. The Lenovo AI Engine Plus uses accelerated machine learning, which gives your computer a turbo boost. చట్నీ రెడీ అయిపోయిందండి. అండి పులిహోర తాలింపు రెడీ చేస్తుంది చూడండి. ఆయిల్ వేసిందండి. శనగలు, ఎందుకంటే సాల్ట్ కూడా వేసింది. వీడియో మర్చిపోయాను. తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు ఒకటి వేయాలి. పసుపు వేసింది, తాలింపు రెడీ అయిపోయింది. ఈ పులిపాయ కలపడమే రెడీ. అన్నం కూడా రెడీ అయిపోయింది, తాలింపు రెడీ అయిపోయింది. రెండు మిక్స్ చేయడం రైట్. ఏమంటే కొత్తిమీర,
కలుపు. ఏంటిది చాలు. నూనె అది కూడా అయ్యి ఇంక అది తీసేవండి. అందుకే ఫ్రెండ్స్, చర్చిలో కాలిన పేరుకి పులిహార చట్నీ రెడీ అయిపోయింది. కానీ కొత్తిమీర వెళ్తే అయిపోయినట్టుగా బాగుంది. అయిపోయిందండి. ఈ చర్చి బయలుదేరుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి తప్పకుండా. ఎదిగండి వాళ్ళ చర్చి. బాయ్.